నా అన్వేషణ ఈ అన్న గురించి మీకు తెలిసే ఉంటుంది. ఈయన ప్రపంచ దేశాలు తిరుగుతూ వాటిని మనకు చూపిస్తుంటాడు. అయితే ఈ అన్న 4-5 ఏళ్ల క్రితమే ఈ బెట్టింగ్ యాప్స్ కి వ్యతిరేకంగా పోరాటం మొదలు పెట్టాడు. ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ ని ఎక్స్పోజ్ చేశాడు. అలాగే వ్యూవర్స్ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ఉచ్చులో పడద్దని సూచించాడు. ఈ అన్న 4-5 ఏళ్ల క్రితం మొదలుపెట్టిన పోరాటం ఇప్పుడు రిజల్ట్ కనిపిస్తోంది. ఎందుకంటే హర్ష సాయి, బయ్య సన్నీ యాదవ్, లోకల్ బైనాని ఇలాంటి యూట్యూబర్స్ పై ఇప్పుడు కేసులు నమోదయ్యాయి. ప్రెసెంట్ ఇప్పుడు ఈ వీళ్ళతో పాటు చాలా మంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఇక నుంచి మేము బెట్టింగ్ యాప్స్ చేయమని చెబుతున్నారు. మొత్తానికి ఈ బెట్టింగ్ యాప్స్ ని ఎక్స్పోజ్ చేసి ఈ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ లో మార్పు తీసుకొచ్చిన అన్వేషణకి నిజంగా మనం థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది వేలు, లక్షలు, కోట్లు పోగొట్టుకున్నారు. కొంతమంది అయితే సొంత భూములు కూడా అమ్ముకున్నారు. అప్పులు చేసి మరి బెట్టింగ్ యాప్స్ ఆడారు. మళ్ళీ ఆ అప్పులు కట్టలేక మనస్తాపంతో మెంటల్ ప్రెషర్ కి గురైపోయి ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చాలా మంది ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల నష్టపోయారు. మీకు ఇన్సిడెంట్ చెప్తాను. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ఒక అబ్బాయి ఈ బెట్టింగ్ యాప్స్ కి అలవాటైపోయి దాదాపు 30 లక్షల దాకా అప్పులు చేశాడు. ఆ అప్పులు కట్టలేక వాళ్ళ నాన్న, అమ్మ, ఆ అబ్బాయి వీళ్ళు ముగ్గురు సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఇది ఒక్కటే కాదు, ఇలాంటి ఇన్సిడెంట్లు చాలా జరిగాయి. గత ఏడాది అంటే 2024లో ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల నష్టపోయి ఏకంగా 1000 మంది సూసైడ్ చేసుకొని చనిపోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. సో దీనికి ఇండైరెక్ట్ గా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఒక కారణమే. వాస్తవానికి యూట్యూబర్లకు యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తుంది, కానీ కొంతమంది అత్యాశకు పోయి ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తుంటారు. ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తే వేలు, లక్షలు, కోట్లలో కూడా వస్తాయి. అందుకనే ఈ పెద్ద యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తుంటారు. ఇక్కడ బెట్టింగ్ యాప్స్ ని తయారు చేసేవాడు, వాటిని ప్రమోట్ చేసేవాడు బానే ఉంటారు, లక్షలు, కోట్లు సంపాదిస్తారు. కానీ ఆ బెట్టింగ్ యాప్స్ కి అలవాటు పడిపోయిన సాధారణ ప్రజలు మాత్రం అప్పుల పాలవుతారు, వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. కనీసం ఇప్పటికైనా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ బెట్టింగ్ యాప్స్ పై అవేర్నెస్ వచ్చింది. ఇంతకుముందు ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లే ఇక నుంచి మేము బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయమని చెబుతున్నారు. నిజంగా వీళ్ళలో మార్పు తీసుకొచ్చిన అన్వేషణకి చాలా చాలా థ్యాంక్స్. అలాగే తెలంగాణ ఆర్టీసీ ఎండి ఐపీఎస్ సజ్జనార్ గారు కూడా దీనిపై గట్టిగా చర్యలు తీసుకుంటున్నారు. వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వాళ్ళపై కేసులు పెడుతున్నారు. నిజంగా ఆయనకు కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రభుత్వాలు కూడా పూర్తిగా నిషేధించాలి. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ప్రభుత్వాలకి ట్యాక్స్ వస్తుంది. అందుకే ప్రభుత్వాలు ఈ బెట్టింగ్ యాప్స్ ని అలో చేస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వాలు కూడా చొరవ చూపి ఈ బెట్టింగ్ యాప్స్ ని పూర్తిగా నిషేధించాలి.